మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. నువ్వు నమ్మింది వాస్తవమే. నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, ఏదైతే నమ్ముతూ ఉన్నావో, దేని మీద అయితే నువ్వు ఆధారపడ్డావో, ఏ మాటను నమ్ముకుని నువ్వు నా దగ్గరకు వచ్చావో అది వాస్తవమే. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ పక్షంగా నేను మేలు చేస్తాను, నీకు న్యాయం జరిగిస్తాను అని బోయాజు చాలా చక్కటి మాటల్ని ఈ స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. బోయాజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడంట. రూతు మనందరి సాదృశ్యంగా ఉందంట. నయోమి సంఘానికి సాదృశ్యంగా ఉందట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి మధ్యలో జరిగే ఈ సందర్భంలో, ఈ సంభాషణలో బోయాజు పలికిన ప్రతి మాట, బోయాజు ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటలన్నీ దేనికి, ఎందుకు బాగున్నదని సరి మళ్ళీ పాడు చేస్తున్నారు. బోయాజు ఇక్కడ పలికిన మాటలన్నీ కూడా, ఏ మాటలైతే బోయాజు చెప్తున్నాడో ఆ మాటలన్నీ కూడా దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగానే మనం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి బోయాజు అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడిపించగలనని నువ్వు నమ్మిన మాట వాస్తవమే. కాబట్టి నువ్వు ఏదైతే నమ్మి వచ్చావో ఆ విషయంలో నేను నీకు మేలు చేయగలను. నేను నిన్ను విడిపిస్తానన్న మాట వాస్తవమే, నిజమే. నువ్వు అనుకున్నట్టుగానే నేను నిన్ను విడిపిస్తాను. అయితే ఎందుకు విడిపిస్తాను అంటే, ఎందుకు నీ ఎడల నేను కృప చూపిస్తానంటే, ఎందుకు నీ ఎడల నేను సహాయం చేస్తానంటే, నీ సాక్ష్యం. ఈరోజు మనం చేసే ప్రార్థనలకి, మనం ఇచ్చే కానుకలకి, మనం వేసుకున్న తెల్లబట్టలకి దేవుడు మురిసిపోయి ఏమీ చేయడు, ఏమీ చేయడు. అది కేవలం మన భ్రమ, కేవలం మన భ్రమది. దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను నీ ఎడల మేలు చేస్తాను, దానికి కారణం ఏంటంటే నీ సాక్ష్యమే. ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు, అయితే మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్య జీవితం ఎలాగుంది? మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఈరోజు మనం జీవించగలుగుతున్నాం? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అతడండి
అని అన్నారంటే నీ సాక్ష్యం ఎంత ఉంది? ఆమండి నీ సాక్ష్యం ఎక్కడుంది? ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యం కనబడతా ఉంటుంది బైబిల్లో. ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు కృపను చూసినట్టు ఉంది. ఈ ఉదయకాల సమయంలో సాక్ష్యము ఎంత గొప్పదో, సాక్ష్యము ఎంత విలువైందో. నీ జీవితంలో డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ సంపాదించవచ్చు. అవసరమైతే నువ్వు కట్టుకున్న ఇల్లు పోగొట్టుకున్నా సరే పర్వాలేదు, మళ్ళీ దొరుకుతుంది నీకు. నీ జీవితంలో నువ్వు కొనుక్కున్న బంగారం అంతా పోయినా పర్వాలా, మళ్ళీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు రెండంతలుగా. నువ్వు నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళీ దేవుడు నీకు దానికి ప్లస్ చేసి ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీ సాక్ష్యం ఎప్పుడైతే పాడైపోయిందో ఆ సాక్ష్యాన్ని బట్టే నీ జీవితం అంతా నాశనం అవుతుంది. సాతాను ఫిర్యాదిగా ఉంటాడంట, ప్రభువా అతడు అన్ని పనులు చేస్తున్నాడు, అలాంటి పనులు చేస్తున్నాడు కదా అని చెప్పి సాక్ష్యం, మన సాక్ష్యాన్ని గురించి సైతాను ఫిర్యాదు చేస్తూ ఉంటాడంట. ఇదిగో ఇలాంటి జీవితం వెళ్ళదు, వీళ్ళకి సహాయం చేస్తావా నువ్వు అని అంటూ ఉంటుందంట. కాబట్టి కూర్చున్న మనం అందరం ఒక్క విషయం ఆలోచించుకోవాలి రూఢిగా, ఏంటంటే నా సాక్ష్యం ఎలా ఉంది సంఘంలో, నా సాక్ష్యం ఎలా ఉంది దేవుడి దగ్గర, నా సాక్ష్యం ఎలా ఉంది నా బంధువుల దగ్గర, నా సాక్ష్యం ఎలా ఉంది నా స్నేహితుల దగ్గర. అన్నిటికంటే ముఖ్యంగా నా సాక్ష్యం దేవుని దగ్గర ఎలా ఉంది. యేసుప్రభు సాక్ష్యం కూడా నేను యేసుప్రభు సాక్ష్యం గురించి చెప్పాను. యేసుప్రభు తన శిష్యుల్ని పిలిచి, నాయనా జనులు నా గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి అని అడిగాడండి. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంత నివాసులు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారో అని అడిగాడంట. అడిగితే యేసుప్రభు గురించి సాక్ష్యం ఏం చెప్పారంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడేమో అనుకుంటున్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరో? రోషం కలిగినోడు, ఏలియా ఆత్మ కలిగినోడు కదా అతను. రోషం, ఎంత రోషమో తనకి. ఒక్క విషయంలో సైలెంట్గా ఉండుంటే యోహాన్ అసలు చంపబడేవాడే కాదు. ఉట్టి ప్రజలను తిట్టాడు, బాగానే ఉంది. ఉట్టి ప్రజలను తిడితే బాగానే ఉంది, కానీ ఎవరిని తిట్టాడు ఆయన? రాజుని తిట్టాడు. నీ బతుకు మార్చుకోకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చెప్పాడు. వ్యభిచారం చేసి ఆడావిడితో చెప్పాడు, నీ బతుకు మార్చుకోకపోతే నీ బతుకు దేవుడు రోడ్ల పాలు చేస్తాడో, నిన్ను రోడ్డు మీద నిలబెడతాడని చెప్పాడు. అప్పుడు కోపం వచ్చింది. తన కూతురు మంచి డాన్సర్ అంట. ఆ డాన్సర్ని రాజుగారు పుట్టినరోజు పూట డ్యాన్స్ చేయితే రాజుగారు ఆ సంతోషంలో నువ్వేం కోరుకుంటావో కోరుకో, నీకు ఇస్తానన్నాడట. ఇది మా అమ్మని అడిగి చెప్తానందట, తల్లి చాటు పెట్టమాట. ఈయనేమనుకున్నాడంటే ఏ బంగారు నెక్లెస్ అడుగుతుందేమో అనుకున్నాడేమో, కానీ ఒక దైవజనుడి తలను తీసుకుని పళ్ళులో పెట్టి నాకెమ్మని చెప్పి కోరుకుంది. అసలు కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. తలని తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టమన్నా సరే ఆయన అలా రోషంగానే ఉన్నాడు. నువ్వు రోషం కలిగిన వాడని అందరూ చెప్పుకుంటున్నారు. చిన్న చిన్న ప్రలోభాలకి లొంగిపోయేవాడు కాదని చెప్పుకుంటున్నారని చెప్పి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాడండి.
ఇంకేమనుకుంటున్నారు నా గురించి అంటే ఇర్మియా అనుకుంటున్నారు అన్నాడంట. అంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే దైవజనుడు ఇర్మియా. ఎంతో భారంగా ప్రార్థన చేస్తావు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు అని చెప్పి ఆయన గురించి అన్నాడు. కొంతమంది మోషే అనుకుంటున్నారు నీ గురించి, నా వంటి ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తారని చెప్పబడిన లేఖనం ఉంది కదా, ఆ ప్రవక్త ఏమైతే చెప్పబడిందో ఆయన గురించి ఆ ప్రవక్తవు నువ్వు అని అనుకుంటున్నారయ్యా. అంత రోషం కలిగిన వాడివి. అప్పుడు యేసుప్రభువు అడుగుతున్నారు, మీరంతా ఏమనుకుంటున్నారు అన్నాడంట. నీ గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్పాడు, అదే మేము అనుకుంటున్నాం అన్నాడంట. ఏమని చెప్పాడు సాక్ష్యం? తండ్రి అయిన దేవుడు నీవు సజీవమైన దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు. ఆ పదాన్ని బట్టి చెప్పాలి. వాళ్ళు ఏమన్నారంటే నీ తండ్రి నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాడో అదే మేము చెప్తున్నాం. నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాడు, తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాడు, నువ్వు నా ప్రియ కుమారుడు అని. ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు ఇర్మియావని, ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు యోహాను అని, ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు సాత్వికుడైన మోషే లాంటి వాడివని. నీ సాక్ష్యం గణనీయం. యేసయ్య ఒకరోజు ఏమంటాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అంటున్నారండి. లేదండి, ఆయన సాక్ష్యంలో ఎక్కడ మరకలు లేవు. అందుకే ఆయన అనేక మందికి మార్గదర్శకుడయ్యాడు. ఆయన మార్గదర్శి. ఈరోజు రూతు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, రూతు అనే అమ్మాయి సాక్ష్యం కలిగిన అమ్మాయి అంట. రూతు ఎవరు? నీకు ఒక సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్య జీవితం ఏంటి? నీకున్న స్నేహితులందరూ ఏమయ్యారు? ఒక్కొక్కళ్ళతో 6 నెలలే స్నేహం చేస్తారు ఎవరైనా. 7వ నెల దండం పెట్టి, అమ్మా తల్లి నీకు దండం తల్లి. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా అంత నెక్కర్చి ఎవరు లేరు, అందుకే నాకు దండం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. 6 మాసాలే తప్పితే 7 మాసాలు. ఎంతమంది అయినా సరే జీవితంలోకి వస్తూ ఉంటారు, నమస్కారం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. భయం ఆవిడతో, అతనితో భయం. ఇంకో 4 అడుగులు ఎక్కువ వేసామంటే బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని వాళ్ళకి అర్థమైపోయి, అమ్మ నీకో దండం, అమ్మ నీతో స్నేహానికో దండం, నీతో ప్రార్థనకో దండం, నీకు నీ కుటుంబానికి పెద్ద పెద్ద వందనాలు చెప్పి దరిదాపుల్లో కూడా ఉండకుండా భయపడతారండి. ఈరోజు పక్కన రౌడీ ఉన్నా భయపడరు కానండి. అది రౌడీలు అంటే కత్తులు పెట్టి పొడిచేస్తారు కదా, ఏదో అంటారు రౌడీ షేటర్లు ఉన్నా భయపడరు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంటి పక్కన దెబ్బకు భయపడిపోతారండి. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా సరే ఆవిడ ఉందండి అక్కడ, ఏంటి ఆయన ఉన్నాడండి అక్కడ, అమ్మమ్మమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఎందుకైనా మంచిది ఒక 2-3 వీధులు తావతలు చూసుకుంటామండి. మేము భయపడి చచ్చిపోతూ ఉంటారు ప్రజలు. ఎందుకు? రౌడీ షీటర్తో కూడా ప్రమాదం లేదు. అటు కోసేసి బ్లేడ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు, 4 రోజుల తర్వాత కుట్లు వేసుకోవచ్చు. కానీ ఈ సాక్ష్యం లేని వాళ్ళ జీవితం, నేను అంటాను పని, మనుషులు ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఇది కాదు నేను చెప్పేది. నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకో. సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? ఉండాలా ఉండక్కర్లేదా?
నీ వీధిలో నీ సాక్ష్యం ఏంటి? ఉండాలా ఉండక్కర్లేదా? నీ సాక్ష్యం నీ వాళ్ళందరి మధ్యలో ఏంటి? ఏమని సాక్ష్యం చెప్తున్నారు? రూతు గురించి బోయాజు ఏమంటున్నాడంటే, ఆమె సాక్ష్యం గురించే మాట్లాడుతున్నాడు. సహాయం కోరొచ్చింది. ఏమని చెప్తున్నాడు? చదవండి మైకులో చక్కగా. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు ఏం చెప్పావో అన్ని చేస్తాను నేను. నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఎరుగుదురు. ఎవరని? నీవు యోగ్యురాలు అని ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట కూడా వాస్తవమే. నిన్ను విడిపిస్తాను తప్పకుండా. ఎందుకంటే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. 9వ వచనం నుంచి, అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకడి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీ సాక్ష్యం చూస్తున్నాను నేను. నీ గురించి విన్నాను ఒకప్పుడు. వెళ్ళరండి. అమ్మాయి ఎవరు కొత్త కనబడుతుంది మన పొలంలో? అమ్మాయి ఎవరో ఒకసారి చూడండి, సరే కొత్తగా వచ్చింది అంటే, అయ్యా ఆమె మీ బంధువులు ఉన్నారే, నయోమి, వాళ్ళ కోళ్ళయ్యా ఆమె ఇరుకుంటుంది ఏంటి? నయోమి 2 పిల్లలు, భర్త చనిపోయారు కదయ్యా. తన భర్త కూడా చచ్చిపోయాడయ్యా. చచ్చిపోయిందా? మరి చచ్చిపోయిన తర్వాత ఈమె మోయాబు దేశంలో ఉండేవారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? మోయాబు పద్ధతుల్ని, మోయాబు సాంప్రదాయాల్ని, మోయాబు ఆలోచనల్ని వదిలేసి మన పద్ధతుల్ని, మన ఆలోచనల్ని కలిగి, అంతేకాదు తన అత్త అయిన నయోమికి తోడుగా ఉండడానికి వచ్చిందయ్యా అని చెప్పి సాక్ష్యం చెప్పారంట. ఈయన విన్న సాక్ష్యం కంటే ఆవిడ గురించి చూసిన సాక్ష్యం మరీ గొప్పదంట. దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. విన్న సాక్ష్యం కంటే ఈవిడ గురించి విన్న సాక్ష్యం కంటే కళ్ళతో చూసిన సాక్ష్యం గొప్పదంట. దేవునికి మహిమ కలుగునుగా. డొక్కా సీతమ్మ గారు అని ఉండేదంట ఒక ఆవిడ, తూర్పుగోదావరి జిల్లాలో. ఆవిడ ఇంటికి వెళ్తే ఎవరికైనా భోజనం పెట్టేదంట. ఆ రోజుల్లో హోటల్లో ఇలాంటివి లేవు కదా, ఎవరికైనా భోజనం పెట్టేదంట. ఎవరికి చూసినా ఇంటికి ఎవరైనా వచ్చి నలుగురు వస్తే గవ్వ పెట్టేదంట. డొక్కా సీతమ్మ గారు ఒకరోజు ఊరు వెళ్తుందంట. ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనేసి ఖాళీ పెట్టుకునే టైము వెళ్ళిందంట. వెళతా ఉంటే మధ్యదారిలోనే పనివాళ్ళు ఆగి ఏదో తీసుకోవడానికి వెళ్ళారంట. ఈలోగా అదే చెరువు దగ్గర ఒక భార్య భర్త 2 పిల్లలు మంచినీళ్ళు తాగడానికి ఆగారు. పిల్లలు ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడంట, ఎవరు ఏడవకంటారా, కాసేపు ఆగంటారా, ఇక్కడికి 2 పర్లాంగులు వెళ్తే డొక్కా సీతమ్మ గారు ఇల్లు వస్తుంది, ఆ మహాతల్లి కొంచెం అన్నం పెడుతుందిరా అన్నాడంట. ఈవిడే డొక్కా సీతమ్మ గారని వాళ్ళకి తెలీదు. ఈవిడ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంది. వెంటనే సీతమ్మ గారు ఏం చేశారంట, వెంటనే ఏం చేసిందంటే, ఎవరు వెనక తెప్పంటారా,
బండి అని చెప్పి వెనక్కి తిప్పి వెళ్ళిపోయిందంట. ఎందుకు? ఏళ్లకంటే ముందెళ్ళి ఆవిడ పుణ్యక్షేత్రాలు వెళ్తుందంట. నిజంగా ఇదే సిచ్యువేషన్లో కనుక మనం ఉన్నాం అనుకోండి, సీతమ్మ గారు అక్కర్లేదు, రూతమ్మ ఉన్నా సరిపోద్ది. మన రూతమ్మలు అలా చేస్తారా? మన శారమ్మలు అలా చేస్తారా? ఏమండి, అసలు మనం ఎందుకు చేస్తాం? మనం ఎందుకు చేస్తాం పొరపాటును కూడా? ఆవిడ ఎవరైతే ఏంటండి, సాక్ష్యం. ఆవిడ చచ్చిపోయి చానాళ్ళు అయింది, కానీ ఆవిడ గురించి చెప్పుకుంటున్నారు అందరం. వెళ్ళి అన్నం పెట్టిందట. అప్పుడు అన్నారంట, ఇలా తీర్థయాత్రలుగా అని చెప్పేసి వచ్చిన తర్వాత హిందువులకి ఏంటంటే సెంటిమెంటు, ఒకసారి వెళతామని చెప్పి దర్శించుకుంటామని చెప్పి బయలుదేరిన తర్వాత మళ్ళీ మానేసాం అనుకోండి, అదొక పెద్ద పాపం కింద, అదొక పెద్ద అరిష్టం కింద లెక్కేసుకుంటారంట. కానీ ఎంత కృపో తెలుసండి, ఆవిడ అంటుందట, రే మనం దేవుణ్ణి దర్శించుకోవడం, దేవుణ్ణి దర్శించుకోకపోయినా పర్లేదు కానీ ఆయన కోపడ్డు, కానీ వాళ్ళు ఆకలి 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 అని అలమటించిపోతున్నారు పిల్లలు. వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనం పెద్ద పాపం చేసిన వాళ్ళు అవుతాం. దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి మరలా వాళ్ళకి అన్నం పెట్టి సిద్ధపాటు అయిపోయిన తర్వాత మరలా బయలుదేరి వెళ్ళిందట. నిజమే, ఈవిడ సాక్ష్యం. ఒక క్రైస్తవ బిడ్డ బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కిన తర్వాత బస్సులో కూర్చుందంట. కూర్చుంటే ఈలోగట కండక్టర్ గారు వచ్చారు. అమ్మా ప్రైజ్ ద లార్డ్, అమ్మా ప్రైజ్ ద లార్డ్, ప్రతి వారం చూస్తున్నానమ్మా మీరు అక్కడ యెహోవా నిస్సి ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు కదా. చాలామంది ఆగుతున్నారు, దిగుతున్నారు. అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారా? అవునండి, మా చర్చిలు ఆరాధన బాగుంటుందండి, ప్రార్థన బాగుంటుందండి, వాక్యం బాగుంటుందండి అని సాక్ష్యం చెప్పిందట. అయింది నరసాపురమే. సరే టికెట్ తీసుకుంది, డబ్బులు ఇచ్చింది, 10 రూపాయలు, టికెట్ కొట్టించేశాడు. మళ్ళా వారం కూడా కొంతమంది ఎక్కుతున్నారు. అప్పుడు కొంతమంది ఏదో చెప్పారంట, ఉంటారు కదండి. సరే, అసలు ఈమె జీవితం ఏంటో తెలియాలంటే చిన్న 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 పరీక్ష చేద్దామని చెప్పి అనుకుని తర్వాత వారం ఒకళ్ళు ఎక్కితే ఆమె 100 రూపాయలు ఇచ్చిందంట, 10 రూపాయలు టికెట్ అంట. ఈయన 100 రూపాయలు తీసుకుని 90 రూపాయలు ఇచ్చేయాలి కదండి, 100 ఇచ్చేసాడంట చిల్లర. తీసుకుని ఒక్కొక్క కాగితం లెక్కడుతుంటే 100 వస్తున్నాయి. ఎంత రావాలి వెనక్కి? నా దేవా, నా ప్రభువా, వెళ్ళేటప్పుడు కూడా ఛార్జీలు ఇచ్చేసావు నాయన అని ప్రార్థన చేసుకుందంట. ఎంత గొప్ప దేవుడు నాయన, వెళ్ళేటప్పుడు కూడా నాకు ఛార్జీలు ఇచ్చేసావా, మహోన్నతుడైన దేవుడు నాయన నువ్వు అనుకుని ఆమె పర్సులో పెట్టుకుందంట. లోపల నుంచో పొలికి వస్తుందంట. ఏమని? ఏయ్ శరమోయ్, ఏంటి 10 రూపాయల సంగతే? ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. శరమోయ్, స్తోత్రాలు దోరు మోసుకో స్తోత్రాల తర్వాత చెప్తే కానీ 10 రూపాయల సంగతి ఏంటంట అంటున్నాడంట. హల్లెలూయా 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 హల్లెలూయా, ప్రభా సాక్ష్యం చెప్పుకుంటాడు. సాక్ష్యాల తర్వాత చెప్తే కానీ 10 రూపాయల సంగతి ఏంటంటాడంట.
సిమ్మితో ఉంచట్లేదని చెప్పి ఎదరికెళ్ళి, కండక్టర్ గారు వందనాలండి, అమ్మా వందనాలమ్మా, ఏంటమ్మా ఇంకో టికెట్ కావాలా? కాదయ్యా, నేను 100 రూపాయలు కాగితం ఇచ్చాను, మళ్ళీ నువ్వు చిల్లర 100 రూపాయలు ఇచ్చావు, టికెట్ 10 రూపాయలు తీసుకోవాలా అన్నాడు. ఆయన 10 రూపాయలు తీసి ఇచ్చాడంట. అప్పుడు ఆయన అంటున్నాడంట, ప్రతి వారం అంత దూరం నుంచి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని పరీక్షిందామని నీకు 100 రూపాయలు ఇచ్చాను, నువ్వు పట్టుకెళ్ళిపోతే నువ్వు ఎందుకు వెళ్తున్నావో అంత దూరం నుంచి అని నేను అనుకునేవాడిని, కానీ నీ ప్రవర్తన చూసేటప్పటికీ ఆ సంఘంలో ఎంత శ్రేష్టమైన వాక్యం చెప్పబడుతుంది అనేది నాకు తెలిసింది. ఎంత విలువైన మాటలు అక్కడ చెప్పబడుతున్నాయి అని నాకు ఇప్పుడు తెలిసింది అని దేవుణ్ణి గనపరిచి, ఎవ్వరు ఆ మందిరానికి వెళ్తున్నారని తెలిసినా వాళ్ళని చూసి, అమ్మా వందనాలమ్మా, మంచి ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు, మంచి వాక్యం వింటున్నారు అని చెప్పినట సాక్ష్యం